హలో అందరికీ. మన ఇంట్లో ఉండే ఈ కొబ్బరి నూనెతో మెడపై ఉన్న మొండి నలుపును వదిలించుకోవచ్చని మీకు తెలుసా? మీ మెడ చుట్టూ మొండి నలుపు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని క్రీమ్స్ వాడినా ఫలితం లేదా? అయితే ఈ రోజు వీడియోలో కేవలం 15 నిమిషాల్లో మెడ నలుపును మాయం చేసే ఒక అద్భుతమైన రెమెడీని చూపించబోతున్నాను. అది కూడా కొబ్బరి నూనెతో, మన ఇంట్లో ఉండే వస్తువులతో చూపించబోతున్నాను. అది కూడా లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఒక్కసారి ఈ రిజల్ట్ చూడండి. కేవలం 15 నిమిషాల్లో ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో ఇప్పుడు చూపిస్తాను. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం ముందుగా మనకి పంచదార అయితే కావాలండి. షుగర్ 1 స్పూన్ వరకు ఇక్కడ పంచదారను అయితే తీసుకుంటున్నాను. ఈ పంచదారను ఇలాగా డైరెక్ట్ గా తీసుకోకుండా ఇలాగా చిన్న రోల్ లోకి అయితే వేసేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ పంచదారని వాడుతున్నాం కదా, ఇది మెడ మీద ఉన్న డెడ్ స్కిన్ ను వదిలించడమే కాకుండా స్కిన్ కి మంచి పాలిషింగ్ ని ఇస్తుంది. అయితే పంచదార రేణువులు మరీ పెద్దగా ఉంటే ఇలాగా క్రష్ చేసుకొని వాడుకోవాలి. ఇలా చేయటం వల్ల చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అందుకే ఇలాగా పంచదారని క్రష్ చేసేసుకోండి లైట్ గా. పంచదార ఒక అద్భుతమైన న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. దీనిలోని చిన్న చిన్న రేణువులు చర్మంపై ఉన్న మొండి మురికిని మరియు చనిపోయిన చర్మ కణాలను చాలా సులభంగా తొలగిస్తుంది. పంచదారలో సహజంగానే గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని లోపల నుండి శుభ్రం చేసి మెడపై ఉన్న నలుపును తగ్గించి చర్మం తెల్లగా మారటానికి సహాయపడుతుంది. సో ఇలాగా ఈ బౌల్లోకి క్రష్ చేసుకున్న పంచదారని వేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ ప్యాకెట్ ని అయితే తీసుకోండి. ఇలాగా చిన్నదైతే తీసుకోండి. ఈ ప్యాకెట్ లోది 1 స్పూన్ వరకు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం తీసుకున్న ఈ కాఫీ పొడి మెడ దగ్గర ఉన్న నలుపును మాయం చేయడానికి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా క్లీన్ చేయటమే కాకుండా మీరు ఒక్కసారి వాడగానే మీ మెడ ఎంత తెల్లగా మారిందో మీరే గమనిస్తారు. నేను ఈ వీడియోలో 3 స్టెప్స్ అయితే చూపిస్తానండి. మెడ నలుపును పోగొట్టుకోవడానికి నేను లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. చాలా మంది డెమో చూపించండి, మీరు అప్లై చేసి చూపించండి అని అడుగుతున్నారు కదా. సో నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనెని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాము. కొబ్బరి నూనె వల్ల మెడ మీద ఉన్న మురికి అంతా మెత్తబడి మనం స్క్రబ్ చేసినప్పుడు చాలా ఈజీగా వదిలిపోతుంది. ముఖ్యంగా మెడ దగ్గర చర్మం గరుకుగా ఉన్న వారికి కొబ్బరి నూనె ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. ఇది చర్మాన్ని లోపల నుండి శుభ్రం చేసి మంచి మెరుపును ఇస్తుంది. ఫ్రెండ్స్, కొబ్బరి నూనె కేవలం చర్మాన్ని మృదువుగా చేయటమే కాదు, చర్మం రంధ్రాల్లో లోపల వరకు పేరుకుపోయిన మురికిని మరియు మొండి నలుపును లాగేయటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక కొబ్బరి నూనెను కూడా వేసేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసింది ఇది స్క్రబ్ అండి. మనం మన స్కిన్ కి స్క్రబ్ చేసినప్పుడు మన చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె చాలా ముఖ్యం. ఇది చర్మానికి మంచి తేమను అందించి వాష్ చేసిన తర్వాత కూడా మెడ చాలా సాఫ్ట్ గా ఉండేలాగా చేస్తుంది. ఇక మెడకి అప్లై చేయడానికి స్క్రబ్ అయితే తయారైపోయింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసేసుకోండి. నేను ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసేయండి. శనగపిండి వల్ల మన స్కిన్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ నేనేం చెప్పడం లేదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిటికెడు పసుపుని కూడా వేసేసుకోండి. పసుపుని మనం ఎప్పటి నుండో సౌందర్య సాధనంగా వాడుతున్నాం కదా. ఇది మెడ దగ్గర ఉన్న నెల్లటి మచ్చలను తగ్గించడమే కాకుండా అక్కడ ఉన్న చర్మం ముఖం లాగే కాంతివంతంగా మెరిసేలాగా చేస్తుంది. వీలైతే మీరు వంటగదిలో వాడే పసుపు కంటే కస్తూరి పసుపుని వాడండి. దీని వల్ల రిజల్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ ప్యాక్ లోకి 2 స్పూన్ల వరకు పెరుగుని కూడా వేసేసుకోండి. పెరుగు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది మెడపై ఉన్న మురికిని వదిలించడమే కాకుండా చర్మాన్ని లోపలి నుండి శుభ్రం చేసి మంచి మెరుపును ఇస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మెడ నలుపు తగ్గటానికి పెరుగు ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. మీ స్కిన్ కి ఒకవేళ పెరుగు పడకపోతే దాని ప్లేస్ లో మీరు పాలనైనా యూస్ చేయొచ్చు. ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ ప్యాక్ లో అరచెక్క నిమ్మరసాన్ని కూడా కలుపుకుంటున్నాం. నిమ్మరసం మెడ నలుపును తగ్గించడంలో చాలా వేగంగా పనిచేస్తుంది. అయితే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మీ చర్మం చాలా సెన్సిటివ్ అయితే లేదా నిమ్మరసం పడకపోతే దానికి బదులుగా మీరు టమాటో రసాన్ని కూడా వాడుకోవచ్చు.
టమాటో రసం కూడా నిమ్మరసం లాగే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇలాగా నిమ్మకాయ పడని వాళ్ళు ఇలాగ టమాటోనైనా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇలాగా బాగా మిక్స్ చేయాలి. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని, స్క్రబ్ ని, అలానే ఇంకొక స్టెప్ అయితే ఉంది కదా, దానిని అప్లై చేసేటప్పుడు అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలండి. పచ్చి పాలు, మిల్క్ ని తీసుకున్నాం. పాలు అనేవి మన చర్మానికి ఒక అద్భుతమైన న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తాయి. సో ఇక దీనిని మెడ పైన ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాప మెడ ఎంత నల్లగా బ్లాక్ గా ఉందో. సో ముందుగా పాలను తీసుకొని అందులోకి కాటన్ ని డిప్ చేసేసుకొని మీ మెడ పైన క్లీన్ చేసేసుకోండి. పాలలో కాటన్ ని ముంచి మీ మెడ మొత్తానికి అప్లై చేసేసుకోండి. నా దగ్గర కాటన్ లేదు, అందుకే నేను ఇక్కడ చేత్తోనే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలాగా పాలను అప్లై చేసి 2 నిమిషాల పాటు మెల్లగా క్లీన్ చేయండి. ఇలా చేయటం వల్ల ప్యాక్ వేయకముందే మీ మెడపై ఉన్న మురికి చాలా వరకు వదిలిపోతుంది. పాలు లేని వారు దీని ప్లేస్ లో గోరువెచ్చని నీటినైనా వాడుకోవచ్చు. కానీ పాలు వాడితే రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలాగ చేయటం వల్ల పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం రంధ్రాల్లో ఉన్న మురికిని, దుమ్మును లోపల నుండి శుభ్రం చేస్తుంది. మనం నెక్స్ట్ చేయబోయే స్క్రబ్బింగ్ కోసం మెడపై ఉన్న గరుకుదనాన్ని తగ్గించి మురికిని మెత్తబడేలాగా చేస్తుంది. అంతేకాకుండా ఇది చర్మాన్ని పొడిబారనివ్వకుండా సాఫ్ట్ గా ఉంచుతుంది. సో అందుకే ముందుగా మనం మిల్క్ తోటి క్లెన్జింగ్ అయితే చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ పాలను మెడకు అప్లై చేసిన తర్వాత కనీసం 2-3 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేస్తూ క్లీన్ చేసేయండి. ఆ తర్వాత 1 నిమిషం పాటు అలాగే వదిలేసి ఒక క్లాత్ తో నీట్గా తుడిచేయండి. పాలను అప్లై చేసిన తర్వాత అలాగే వదిలేయడం కన్నా కనీసం 2-3 నిమిషాలు మసాజ్ చేయటం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాం కదండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ స్క్రబ్ ను మీ మెడ చుట్టూ అప్లై చేసి చాలా సున్నితంగా మసాజ్ చేయండి. మరీ గట్టిగా రుద్దకండి. కనీసం 3 నుండి 5 నిమిషాల పాటు ఇలాగ సర్క్యులర్ మోషన్ లో స్క్రబ్ చేయండి. ముఖ్యంగా నలుపు ఎక్కువగా ఉన్న చోట ఇలాగ మనం నిమ్మకాయ చెక్కాన్ని సగం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ చెక్కని తీసుకొని ఇలాగ రుద్దేసేయండి. నెమ్మదిగా చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపించడం కోసం ఫాస్ట్ గా అయితే చూపించాను. వీడియో మళ్ళీ లెంత్ అయిపోయింది అనేసి మీ స్కిన్ కి ఒకవేళ నిమ్మకాయ పడదు అనుకుంటే మీరు టమాటోనైనా యూజ్ చేయొచ్చండి దాని ప్లేస్ లో. సో మీరు నిమ్మకాయతో ఇలాగా 3 నుంచి 5 నిమిషాల వరకు స్క్రబ్ చేయటం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని మనం నెక్స్ట్ వేసే ప్యాక్ లోపల వరకు వెళ్ళి అద్భుతమైన రిజల్ట్ అయితే ఇస్తుంది. సో ఇలాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాక్ నైతే అప్లై చేయబోతున్నాను. ఈ ప్యాక్ ను మెడకు కింద నుండి పై వరకు అప్లై చేసేసేయండి. ఇలాగా అప్లై చేసిన తర్వాత ఒక 15 నుండి 20 నిమిషాల వరకు అలాగే ఉంచి పూర్తిగా ఆరిపోనివ్వండి. ప్యాక్ ఆరిపోయేటప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. ఇలాగా అప్లై చేసేసేయండి. ఇక మసాజ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు అలాగే ఆరిపోనివ్వండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసేయండి. నాకు చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి, లైవ్ డెమో చూపించండి, ఎవరికైనా అప్లై చేసి చూపించండి, ఎలాగ అప్లై చేయాలి, ఎలాగ వాడాలో స్టెప్ బై స్టెప్ చూపించండి అని అడిగారండి. సో అందుకే మీ అందరి కోసం నేనైతే చూపించాను అనమాట. నేను ఇప్పుడు వాటర్ తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది సూపర్ గా వచ్చింది. మీ అందరికి నేను లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. మెడ మీద ఉన్న మురికి అంతా వదిలిపోయి చర్మం ఎంత తెల్లగా సాఫ్ట్ గా మారిందో మీరే చూడండి. ఈ 3 స్టెప్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ ను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే, మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్.